అందరికీ నమస్కారం. ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం వెనుక ఆయన కుమారుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హస్తం ఉందా? సీఎం పదవి కోసం తండ్రి మరణాన్ని జగన్మోహన్ రెడ్డి కోరుకున్నాడా? ఈ అనుమానాలు, ఈ చర్చలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెరిగిపోయినాయి. కారణం ఏంటంటే గత 2 రోజుల క్రితం మంత్రి అచ్చెన్నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి 2012లో అప్పటి కాంగ్రెస్ మంత్రిగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారు, ఇప్పుడు వైసీపీలోనే ఉన్నారు ఆయన పాత కామెంట్స్ని గుర్తు చేస్తూ అప్పుడు బొత్స గారు అన్నారు, రాజశేఖర రెడ్డి గారి మరణం వెనకాల జగన్మోహన్ రెడ్డి గారి హస్తం ఉంది అనేటువంటి అనుమానం మాకుంది అని అన్నారు. అయితే ఆ అనుమానం అప్పుడు బొత్స గారికి మాత్రమే కలిగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మైండ్ సెట్ చూస్తామంటే ఆ అనుమానం నిజమేమో అనిపిస్తుంది అని ఆయన మాట్లాడారు. ఆ మాట్లాడిన తర్వాత ఇప్పుడు ఈ చర్చ స్టార్ట్ అయింది. నిజంగా రాజశేఖర రెడ్డి గారి మరణం వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా లేరా అనడానికి కొన్ని పాయింట్స్ మనం క్రాస్ చెక్ చేసుకుందాం. రాజశేఖర రెడ్డి గారు మరణించినప్పుడు, ఆ హెలికాప్టర్ ప్రమాదం జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారు? ఫస్ట్ పాయింట్. సంఘటనా స్థలానికి అంటే నల్లమల అడవుల్లో పావురాలగుట్ట, ఉమ్మడి జిల్లా, కర్నూలు జిల్లా పరిధి. అక్కడికి ఆ స్పాట్కి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేరుకునే ప్రయత్నం చేయలేదు? అక్కడికి వెళ్ళలేదు జగన్మోహన్ రెడ్డి గారు. హెలికాప్టర్ మిస్ అయ్యి ఒక రోజు పైన అందరూ గందరగోళంలో ఉంటే ఆ హెలికాప్టర్ ఎలా మిస్ అయింది, ఎక్కడ మిస్ అయింది అన్న దానికోసం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంక్వైరీ చేసినట్టుగా మనం ఎక్కడా కూడా చూడలే. అప్పటికే జగన్ ఎంపీగా ఉన్నారు, కానీ తన తండ్రి మరణం మీద పెద్దగా ముందు రోజు జగన్మోహన్ రెడ్డి గారు రెస్పాండ్ కాలే. తర్వాత రాజశేఖర రెడ్డి గారి బాడీ పావురాలగుట్లో దొరికింది. కాంగ్రెస్ మంత్రులు అక్కడికి చేరుకొని, ఆర్మీ అక్కడికి చేరుకొని ఆ బాడీకి పోస్ట్ మార్టం చేసి హైదరాబాద్ తీసుకొచ్చారు. హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత ఆ బాడీ పక్కనే జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. ఇంకా కరెక్ట్గా జగ్గారెడ్డి గారి మాటలు, అంటే కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి గారి మాటలో చెప్పాలంటే, రాష్ట్రం మొత్తం బాధలో ఉంది, కాంగ్రెస్ నాయకత్వం బాధలో ఉంది, కానీ ఆ కుటుంబం మాత్రం సీఎం పదవిని మన కుటుంబంలో ఎలా ఉంచుకోవాలి, జగన్మోహన్ రెడ్డిని ఎలా సీఎం చేయాలని దాని మీద వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు. అంటే ఆ కుటుంబంలో బాధ లేదు, మాలో మాత్రమే బాధ ఉందని జగ్గారెడ్డి గారు, ఇప్పటికీ కాంగ్రెస్ నాయకుడే, రాజశేఖర రెడ్డి గారి వీరాభిమాని, ఆయన చెప్పాడు. అయితే ఇవన్నీ చూసినప్పుడు కొన్ని అనుమానాలు కలుగుతున్నాయి. అది ఇప్పటికైతే మనకు తెలిసి ప్రమాదమే. కాకపోతే అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేశారని చెప్పడానికి ఎలాంటి ఎవిడెన్స్ లేదు. కాకపోతే రాజశేఖర రెడ్డి గారి మరణాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఉపయోగించుకున్నారు అంటానికి మాత్రం ఎవిడెన్స్ ఉంది. రాజశేఖర రెడ్డి గారి మరణాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తన సీఎం పదవి కోసం ఎలా వాడుకున్నారు? ఫస్ట్ రాజశేఖర రెడ్డి గారు మరణించారు, ఆ బాడీ పక్కన జగన్ సీఎం అని సంతకాలు తీసుకున్నారు. కాకపోతే ఆ సంతకాలని కాంగ్రెస్ హైకమాండ్ పరిగణలో తీసుకోకపోవటానికి కారణం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అప్పటికి ఒక్కసారి ఎంపీ మాత్రమే, అంతగా 2-3 నెలల ముందే ఎంపీ అయ్యాడంతే. ఆయన ఒక 3 నెలల ఎంపీకి డైరెక్ట్గా సీఎం పదవి ఇవ్వరుగా, ఒక్కసారి కూడా మంత్రి కాదు ఆయన. అలాంటి వ్యక్తిని డైరెక్ట్ సీఎం చేయడానికి కొన్ని ఇబ్బందులు ఉంటాయిగా. మరి ఇతను కాంగ్రెస్ పార్టీని కాపాడగలడో లేదో, అందులో మొన్న ఎన్నికలు జరిగిన అవతల బీఆర్ఎస్, అంటే అప్పుడు టీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమాన్ని లేవనెత్తుతూ ఉంది. సో హ్యాండిల్ చేస్తాడో లేదో వాళ్ళకున్న భయాలు వాళ్ళకున్నాయి. సో కేంద్ర మంత్రి ఇస్తాను ఆఫర్ చేశారు, కానీ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని పట్టుబట్టారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఇవ్వకపోవడం వల్ల ఆయన బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టుకున్నారు. అసలు అంత ఆతృత ఏంటి సీఎం పదవి కోసం? అంత ఆతృత దేనికోసం? అసలు సీఎం పదవి తండ్రి తర్వాత అర్జెంటుగా నాకు ఇచ్చేయాలంటే ఏంటి? అంటే తండ్రి మరణం తర్వాత తండ్రి పదవిని జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా, గుడ్డిగా, మొండిగా కోరుకున్నారు. దాన్ని దక్కించుకోవటం కోసం కుటుంబాన్ని వాడుకున్నారు, రాజశేఖర రెడ్డి గారి అభిమానాన్ని వాడుకున్నారు. తండ్రి మీద ప్రేమ లేదు ఆయనకి. అంటే ఎక్కడా కూడా రాజశేఖర రెడ్డి గారి మీద ప్రేమ ఉంది అని చెప్పడానికి ఇక్కడ లేదు. చూడండి చాలా క్లియర్గా, రాజశేఖర రెడ్డి గారి భార్యని, అంటే జగన్మోహన్ రెడ్డి గారు తన తల్లిని ఆయనే కోరి రాజకీయాల్లో తీసుకొచ్చారు, అమ్మను ఒప్పించి. ఆమెకు రాజకీయాలకు రావడం ఇష్టం లేదు. ఆయనే అంటే రాజశేఖర రెడ్డి గారు బతుకున్నంత వరకు ఎప్పుడు విజయమ్మ బయటకు వచ్చి రాజకీయాల్లో పాల్గొన్న వ్యక్తి కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి కోసం రాజకీయాల్లోకి వచ్చారు. పులివెందులలో ఉప ఎన్నికలో ఆమె నించున్నారు. అందుకని అప్పుడు విజయమ్మ గారు నించోడానికి ఉన్న కారణం ఏంటంటే, అప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి గారు కాంగ్రెస్లోనే ఉంటానన్నారు. జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి కొత్త పార్టీలోకి వస్తాననలే, వైసీపీ పార్టీలోకి వస్తానని చెప్పలేఆయన. ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉండడానికి ఇష్టపడ్డారు. కాబట్టి వివేకానంద రెడ్డి గారిని కాదని పులివెందులో గెలవాలంటే అది విజయమ్మ వల్లే సాధ్యం. విజయమ్మ వస్తేనే రాజశేఖర రెడ్డి సానుభూతి కాంగ్రెస్ వైపు కాకుండా తన వైపు వస్తని జగన్మోహన్ రెడ్డి గారు తల్లిని తీసుకొచ్చి పులివెందుల ఉప ఎన్నికలో నించోబెట్టారు. మరి రాజశేఖర రెడ్డి గారి భార్య నిలబడ్డప్పుడు ఆమె గెలిచిందిగా. అవతల ఉంది వివేకానంద రెడ్డి అయినా ఇంకోటైనా రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఆయన భార్యకి అవకాశం ఉంటుందిగా. ఆటోమేటిక్గా విజయమ్మ గారే ఎమ్మెల్యే అయ్యారు పులివెందులో. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పడి జైలుకు పోయినప్పుడు షర్మిలా గారిని కూడా జగన్మోహన్ రెడ్డి గారే రాజకీయాల్లో తీసుకొచ్చారు. ఎందుకు? ఆమె పాదయాత్ర చేసి జనంలోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి తరపున జగనన్న వదిలిన బాణం అంటూ
ఆమె జగన్మోహన్ రెడ్డి గారికి రాజశేఖర రెడ్డి గారి సానుభూతిని తీసుకొచ్చి చెప్పే ప్రయత్నం, రాజశేఖర రెడ్డి గారి సానుభూతిని జగన్ వైపు మార్చే ప్రయత్నంలో భాగంగా షర్మిల గారు ఆమె పాదయాత్ర చేశారు. అంటే తల్లిని చెల్లిని తన రాజకీయ అవసరాల కోసం జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి తీసుకొచ్చాడు. రాజశేఖర రెడ్డి గారి అభిమానం తన వైపే ఉండాలి అంటే ఇంకేదో చేయాలని చెప్పేసి అసలు రాజశేఖర రెడ్డిది ప్రమాదం కాదు, రిలయన్స్ చంద్రబాబు నాయుడు సోనియా గాంధీ కలిసి రాజశేఖర రెడ్డిని ఏదో చేశారు, ఇది కుట్ర అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఒక పుకారు లేపాడు. పుకారు లేపగానే రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు వెంటనే రిలయన్స్ ఆస్తుల మీద ధ్వంసం చేశారు. విచ్చలవిడిగా పాత విజువల్స్ ఉంటే మీరు ఒకసారి యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి. రిలయన్స్ ఆస్తుల మీద విచ్చలవిడిగా విధ్వంసం క్రియేట్ చేశారు. తీరా సీన్ కట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి తన అధికారంలోకి వచ్చిన తర్వాత అదే రిలయన్స్ సంస్థలకు సంబంధించిన పరిమితత్వానికి రాజ్యసభ సీట్ ఇచ్చారు. మరి నిజానికి తన తండ్రిని రిలయన్స్ ఏదైనా చేసి ఉంటుంటే అదే రిలయన్స్ సంస్థకు సంబంధించినటువంటి వ్యక్తికి పరిమితత్వానికి ఎందుకు రాజ్యసభ సీట్ ఇస్తారు? అంబానీ తరపున పరిమితత్వాన్ని రాజ్యసభకి వెళ్ళారు. మరి ఎందుకు ఇచ్చారు? ఒకవేళ అప్పుడు చెప్పింది అబద్ధం అయి ఉండాలి, లేదు అంబానీతో కలిసి జగన్మోహన్ రెడ్డి తన తండ్రిని ఏదో చేసి ఉండాలి, అందుకు గిఫ్ట్గా జగన్ ఆ పదవిని వాళ్ళకి ఆఫర్ చేసి ఉండాలి కదా. సరే, ఇప్పుడు జగన్ ఆ పని చేశాడని మనం అనుకోలేం, కానీ కాకపోతే ఏంటంటే ఒక రూమర్ రేపి రాజశేఖర్ రెడ్డి గారి సానుభూతిని తన వైపు ర్యాలీ చేసుకోవడం కోసం తన తండ్రి మరణాన్ని కూడా తన కోసం ఉపయోగించుకునే ప్రయత్నం చేశాడు. తన రాజకీయ లాభం కోసం తన తండ్రిని నమ్మే, తన తండ్రికి గౌరవం ఇచ్చే వాళ్ళ మనోభావాలతో గేమ్ ఆడుకున్నాడు. రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో గేమ్ ఆడుకున్నాడు, రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులతో గేమ్ ఆడుకున్నాడు. చూడండి, తల్లితో గేమ్ ఆడాడు. తల్లిని ఫస్ట్ పులివెందుల ఉప ఎన్నికలో నించోబెట్టాడు. తర్వాత దిశపై వైజాగ్ ఎంపీ చేశాడు. 2014లో వైజాగ్ ఎంపీగా నిలబెట్టాడు. ఆడు గెలవదని తెలుసు, తల్లి ఓడిపోవాలనే వైజాగ్కి పంపించాడు. సేఫ్ జోన్ సీట్లో నుంచి తీసి తల్లినేమో వైజాగ్ ఎంపీగా పంపించాడు. తను సేఫ్ జోన్ సీట్లో పులివెందులో నించున్నాడు. అంటే ఎంత నెగిటివ్ మైండ్ సెట్, అంటే జగన్మోహన్ రెడ్డి గారి మైండ్ సెట్ గురించి చెప్తున్నాను మీకు నేను. తర్వాత షర్మిలాకి అయితే అసలు ఏ పదవి ఇవ్వలేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంట్లో నుంచి కూడా నెట్టేశాడు, ఆస్తుల్లో కూడా వాటలేదు, పో అన్నాడు. ఇప్పుడు మన గోళంతా చూస్తున్నాం మనం. అన్నా చెల్లెలు ఏ విధంగా తిట్టుకుంటున్నారు, ఏ విధంగా కొట్టుకుంటున్నారు ఆస్తుల కోసం అని. సరే, అది ఎవడబ్బా ఆస్తి, అది ప్రజల ఆస్తి కదా అని మీరు అనొచ్చు కాక, ఓకే వాటెవర్. కానీ వాళ్ళ మధ్య ఆ ప్రజల ఆస్తిని దోచేసిన తర్వాత కూడా పంపకాల్లో మొత్తం నాదే అంటాడు జగన్మోహన్ రెడ్డి. ఏదో విక్రమార్కుడు సినిమాలో రవితేజ బ్రహ్మానందం దొంగ సొమ్ము పంచుకోవడానికి కొట్టుకుంటూ ఉంటారు కదా, మొత్తం నాదే అంటాడు రవితేజ. అలా జగన్మోహన్ రెడ్డి కూడా అది అంటే కుటుంబాన్ని ఏ రకంగా ఆడుకున్నాడు, రాజశేఖర రెడ్డి గారి అభిమానుల మనోభావాలతో ఎలా ఆడుకున్నాడు. అక్కడ రాజశేఖర రెడ్డి అనేది కాదు, చివరికి ఒక విషయం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి పేరుని సిబిఐ ఛార్జ్షీట్లో చేర్పించింది కూడా జగనే అని. ఆ విషయాన్ని షర్మిల గారే బయటపెట్టారు. ఎందుకు? తన కేసులో, సిబిఐ కేసులో నుంచి బయటపడాలంటే నాకేంటి సంబంధం అండి, మా నాన్న అవినీతిపరుడు, ఆయన ఏదో అవినీతి చేశాడు, నేనా చేసింది, నేనా ముఖ్యమంత్రిని, నేనా మంత్రిని, నేనా క్యాబినెట్లో ఉంది, అలా ప్రభుత్వం నాకేం బాధ్యత ఉంది, మా నాన్న అవినీతిపరుడు నేను కాదు అని చెప్పేసి అంతా చనిపోయిన రాజశేఖర రెడ్డి గారి మీద తోసేసి రాజశేఖర రెడ్డి గారి అభిమానం జగన్కి కావాలట, రాజశేఖర రెడ్డి గారి సానుభూతి జగన్కి కావాలట, రాజశేఖర రెడ్డి గారి పేరు బొమ్మ జగన్కి కావాలట, రాజశేఖర రెడ్డి గారి అవినీతి అంటే మళ్ళీ అవినీతి సొమ్ము జగన్కే కావాలట. దాంట్లో ఎవరికి వాటా ఇవ్వడట, అమ్మకి చెల్లికి. కానీ ఆ అవినీతి అనే ముద్ర మాత్రం తనకు వద్దట, రాజశేఖర రెడ్డికి ఇస్తాడట. అవినీతి సొమ్ము కావాలి, కానీ అవినీతి అనే ముద్ర జగన్కి వద్దట, రాజశేఖర రెడ్డికి ఇచ్చేస్తాడట. చూడండి, తండ్రి పట్ల జగన్మోహన్ రెడ్డికి ఉన్న గౌరవం ఇది. ఈ మైండ్ సెట్ గురించి అందుకని నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్తున్నాను. మీకు తెలిసిన సంఘటన మీకు రిమైండర్ చేస్తున్నాను. దాదాపు ఈ సంఘటనలన్నీ మీ దృష్టిలో ఉన్నవే. దాదాపు ఒక 10-15 ఏళ్ల నుంచి రాజకీయాలు ఫాలో అయ్యే వాళ్ళందరికీ కూడా ఈ సంఘటనలన్నీ కూడా కొంత తెలుసుంటాయి. కానీ ఇవన్నీ మీకు ఒకసారి రిమైండర్ చేస్తున్నాను అంతే, నేను కొత్తగా చెప్తుంది ఏమీ లేదు. అది అలా జరిగిపోయింది. తర్వాత తన అధికారంలోకి వచ్చిన తర్వాత నేను డొక్కా మాణిక్ వరప్రసాద్ గారు నా ఇంటర్వ్యూలో చెప్తున్నారు, అసలు రాజశేఖర రెడ్డి పేరు వస్తే ఊరుకునేవాడు కాదట. అంతా జగనన్న జగనన్న జగనన్న, జగనన్న పథకం, జగనన్న గుడ్డు, జగనన్న మధ్యాహ్న భోజనం. మరి రాజశేఖర రెడ్డి గారి పేరు కదా నువ్వు పెట్టాల్సిందంటే లేదు, రాజశేఖర రెడ్డి పేరు మర్చిపోని, ఇక అయిపోయింది. ఆయన పేరు అధికారంలోకి వచ్చేంతవరకే, ఆయన పేరు పార్టీ క్లిక్ అయ్యేంతవరకే. ఆయన వద్దు, ఆయన కుటుంబం వద్దు, ఆయన భార్య వద్దు, ఆయన కూతురు వద్దు నాకు. నేను, నా కుటుంబం, ఆయన కుటుంబం అంటే మళ్ళీ ఆయనకి గిరిగీసుకున్నాడు, ఆయన భార్య, ఆయన పిల్లలు, అంతవరకు కుటుంబం. అంటే అందరి మనోభావాలతో ఎలా ఆడుకున్నాడు. రాజశేఖర రెడ్డి గారి మరణాన్ని మాత్రం జగన్మోహన్ రెడ్డి ఉపయోగించుకున్నంతగా, ఒక రాజశేఖర రెడ్డి గారి మరణాన్ని కాదు, వివేకానంద రెడ్డి గారి మరణాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి చాలా బాగా ఉపయోగించుకున్నాడు, అద్భుతంగా ఉపయోగించుకున్నాడు. అది నారాసు రక్త చరిత్రని నమ్మించి 2019 ఎన్నికల్లో లబ్ధి పొందాడు. ఇప్పుడు బొత్స గారి భయం అదే అంటున్నారు చాలామంది.
అప్పట్లో 2014 ముందు రాజశేఖర రెడ్డి, 2019 ముందు వివేకానంద రెడ్డి, 2024లోనే ఎవరూ లేరు. తల్లేమో భయపడి ఆమె ఎక్కడో పాపం సేఫ్ జోన్గా ఉంది, అమెరికాలో మనోడి దగ్గర ఉంది, ఎన్నికలకు దూరంగా ఉంది. ఒక వీడియో రిలీజ్ చేసింది, జగన్ మాత్రం ఓటేయకండి, షర్మిల కోటేసుకోండి అని చెప్పేసి. ఇప్పుడు తల్లి ఎలా సేఫ్ జోన్లో ఉంటుంది కాబట్టి, అంటే మన తల్లి మీద చెల్లి మీద ఏమైనా ఈగవాలన్నా అది జగన్ మీద అనుమానం వస్తుంది. ఇప్పుడు తల్లి చెల్లి మీద ఏమన్నా జరిగితే అది మొత్తం జగన్ మీదకే చుట్టుకుంటుంది. కాబట్టి తల్లిని చెల్లిని ఏమి చేయలేడు. చేయగలిగింది ఎవరిని? తండ్రి సమానుడు అని చెప్పినటువంటి బొత్స గారిని ఏమైనా చేస్తాడని ఒక భయం మాత్రం అందరిలో ఉందట. ఏదో ఒక మరణం కావాలి ఎన్నికల నాటికి, ఆ మరణం రావాలి, ఆ మరణం ఆధారంగా సానుభూతి కావాలి. అందులో బొత్స గారికి ఏమైనా అయితే అది చంద్రబాబు నాయుడు గారి మీద దోసేసి, అది అప్పట్లో రంగాన్ని అంతే చేశారు టీడీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు, ఇప్పుడేమో బొచ్చని ఇలా చేశారు. తూర్పు కాపులు అంటే వేరే సామాజిక వర్గాలంటే చంద్రబాబుకి ఇష్టం ఉండదు. తూర్పు కాపు ఏమో టెక్నికల్గా బీసీ, వాళ్ళు కాపులతో కూడా కనెక్ట్ అయ్యేటువంటి సామాజిక వర్గం అది. సో కాపుల్ని తూర్పు కాపుని, మన తూర్పు కాపులు ఉత్తరాంధ్రలో చాలా ఎక్కువ. బొత్స గారికి ఉత్తరాంధ్ర అభిమానం కూడా చాలా ఎక్కువ. బొత్స గారికి ఏమన్నా అయ్యి అది మొత్తం టీడీపీ మీద ముద్రేశాడంటే జగన్మోహన్ రెడ్డి మొత్తం టీడీపీకి రివర్స్ అయిపోతారు అక్కడ. కాబట్టి అలాంటి ఏమైనా ప్లాన్ చేసే అవకాశం ఉందా అనేటువంటి ఒక భయం మాత్రం చాలామందిలో ఉంది. సో ఏదేమైనా ఇవన్నీ భయాలు అనుమానాలు పక్కన పెట్టేస్తే ఒకటి మాత్రం ఇక్కడ నిజం. భయాలు అనుమానాలు రూమర్స్ అన్నీ పక్కన పెట్టేయండి. ఒకటి నిజమేందంటే రాజశేఖర రెడ్డి గారి మరణాన్ని, రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి చాలా బలంగా వాడుకొని లబ్ధి పొందాడు. అంతవరకు నిజం. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.